అల్లుడు శనీశ్వరరావుతో మాట్లాడించడం కాదు, దమ్ముంటే గోదావరి జలాలపై కేసీఆర్ చర్చకి రావాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ముఖ్యమంత్రి వ్యాఖ్యలకి ఘాటుగా రిప్లై ఇచ్చారు గులాబీ నేతలు. కేసీఆర్ కి సమఉజ్జీ నేత ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే గోదావరి జలాలపై ఆయన తప్పకుండా చర్చకి వస్తారన్నారు. తెలంగాణకి శని శాపం రేవంతే అని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఇయాల నువ్వు సిద్ధంగా ఉన్నవా నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు, నీ వంది మాగదులతో మాట్లాడించడం కాదు, నీ శనీశ్వరుడైన అల్లుడితో మాట్లాడించడం కాదు, నేను సిద్ధంగా ఉన్నా. గోదావరి బంకంచెల్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా, స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి, శాసనసభ సమావేశాలు పెడతాం, ఎదురెదురుగా నిలబడతాం, మాట్లాడదాం. సీఎం స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. కేసీఆర్ ను ఉరితీయాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారాయన. సభానాయకుడిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలి గాని ప్రతిపక్ష నేతను లేఖ రాయమని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నించారు. కాళేశ్వరంపై కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు తాము ప్రిపేర్ అయి రాలేదంటూ ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి చెప్పలేదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. దేవాదులాడు ఉందో తెలియదు, ఏటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతో వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా. కేసీఆర్ ను ఉరితీయాలన్న సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నీ కుటుంబం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? కేసీఆర్ తమ్మిడిగట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు, 152 మీటర్ల దగ్గర కట్టు, ఆ హైట్కు కట్టు తమ్మిడిగట్టి దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరి తీయాలనా తమ్మిడిగట్లో? నువ్వు 152 మీటర్ల అడుగుకు తమ్మిడిగట్టి కట్టకపోతే రేవంత్ రెడ్డిని ఉరి తీయాలా? తమ్మిడి అట్టిలోనే ఉరిదీయాలనా? బేసిన్లపై అవగాహన ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో ఉంటే రేవంత్ సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తారన్నారు గంగుల కమలాకర్. ఇవాళ నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా? గోదావరి జలాలను రాయలసీమకు తరలించకపోండి రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. రా కేసీఆర్ అన్నాడు. నేను ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గిట్ట సమఉజ్జి ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈరోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు. కేసీఆర్కి సమఉజ్జి రావాలంటే నువ్వు ఇంకో 100 సంవత్సరాలు పరిపాలన చేయాలి. మరోవైపు సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు ఫస్ట్ కేసీఆర్ అసెంబ్లీకి హాజరై కృష్ణా గోదావరి జలాలపై చర్చలో పాల్గొనాలన్నారు.